మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఏదైతే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఉందో ఈరోజు ఈ నియోజకవర్గంలో పిఠాపురంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో అనేక మంది పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన 3 మండలాలకు సంబంధించిన అనేక మంది తమ సమస్యలు తెలుపుకునేందుకు ఈ యొక్క కార్యక్రమం ఇటీవల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ మేరకైతే ప్రస్తుతం ఇప్పుడంతా కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కారం నేపథ్యంలో అనేక సమస్యలను బాగా వినిపించుకున్నారు. ఈ నేపథ్యంలో అలాగే గొల్లపూలూరు మండలం దుర్గాడ గ్రామానికి చెందినటువంటి వరలక్ష్మి అనే ఆమె తమ కుమార్తె 2 సంవత్సరాల క్రితం తప్పిపోయిందంటూ ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చింది. గత కొన్నాళ్ళ నుంచి కూడా తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం. అలాగే ఎంతోమంది అమ్మాయిలు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయంటూ గతంలో ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే అమ్మాయి మిస్ అయిందంటూ ఒక వరలక్ష్మి ఆమె ఫిర్యాదు చేయడానికి వచ్చింది. మాట్లాడే ప్రయత్నం చేద్దామా. చెప్పండి, ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి అమ్మాయి మిస్ అయిందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, మీ పేరు ఏం పేరు, ఎక్కడ మీది, ఈ అమ్మాయి ఎప్పుడు మిస్ అయింది చెప్పండి. జనవరి 2 సంవత్సరాల క్రితం జనవరి 8ని మిస్ అయించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా చుట్టాలు మా దుర్గాడండి, మా దుర్గాడ గొల్లపల్లి మండలం అండి. నా పేరు దొడ్డు వరలక్ష్మి. పిల్ల మాకు ఇద్దరు అబ్బాయిలు 2 అమ్మాయిలునండి సార్. 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలకి మ్యారేజ్లు చేశారండి. ఒక అమ్మాయిని కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాను సార్. అమ్మాయి 2 పిల్లల తల్లి అయ్యింది. 2 పిల్లల తల్లి అయ్యాక అమ్మాయి ఎటో పోయింది అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. అమ్మాయి ఎటో పోయిందని చెప్పి మాట్లాడుతున్నారు సార్. ఏమైపోయిందండి అమ్మాయి? అయితే అందంగా ఉండడం వల్ల తప్పు అండి. అందంగా ఉన్న అమ్మాయిల్ని తీసుకుపోతారని ఆడబడుసు, అత్తగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అంటున్నారు సార్. మరి ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో ఏమైంది? అమ్మాయికి పెళ్ళి అయింది, అసలు పెళ్ళి అవి అన్నాళ్ళు అవుతుంది, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఇప్పుడు మిస్ అయింది అసలు? పాప బాబునండి. అమ్మాయి పేరు వీర వెంకటరావు అని పేరండి. వాళ్ళు వెంకటలక్ష్మి అని పిలుచుకుంటారండి, మేము వీరమణి అని పిలుచుకుంటాం సార్. అమ్మాయి ఇంతవరకు ఎక్కడ ఉందో కూడా మాకు ఆఫీసు తెల్లలేదు సార్. ఆ అమ్మాయిని మరి అత్తవారు ఏం చేశారన్నది మాకు తెలియలేదు సార్. అత్తవారిని అడుగుతుంటే మేము లేచేటప్పటికి వెళ్ళిపోయిందని చెప్పి భర్త చెప్తున్నాడు సార్. 2 సంవత్సరాలన్నర అవుతుంది సార్ ఇప్పటికి. అమ్మాయి ఇప్పుడు దాకా మాకు ఆఫీసు తెల్లలేదండి. పవన్ కళ్యాణ్ గారు మా కుటుంబానికి న్యాయం చేస్తారని, నా బిడ్డ ఎక్కడ ఉందో ఎదిగి పెట్టి నా కుటుంబానికి నా బిడ్డని నా చేతికి అందజేస్తారని పవన్ కళ్యాణ్ హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఎక్కడన్నా కంప్లైంట్ ఇచ్చావా? పోలీసులు ఫిర్యాదు చేసావా? 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చాము సార్. కంప్లైంట్ అందరినీ చుట్టాల బంధువులను అందరినీ ఎదుర్కొని కంప్లైంట్ ఇచ్చాము సార్. కంప్లైంట్ పెట్టుకొని మా వాళ్ళు 10 మందిని పెద్ద మనుషులు తీసుకొని వెళ్ళి వాళ్ళని కూడా పిలిచినప్పుడు సార్, మరి వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ ఆడపిల్ల మీకు ఇచ్చింది తల్లి 2,50,000 రూపాయలు కట్నం ఇచ్చి నీకు ఇచ్చింది, ఆ పిల్ల ఏమైందని చెప్పి ఆ పోలీస్ స్టేషన్లో ఎస్సీ వారు వాళ్ళని అడగలేదు సార్. నీ బిడ్డ చిన్నపిల్లలతో పోయింది, పిల్లల్ని వదిలేసి ఎటుపోయిందో అని చెప్పి మాట్లాడి లాకుటి తీసి కొడతానని నన్ను బెదిరించారు సార్. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ వారు బెదిరితే సారు, మీరు కుట్టినా నాకేం బాధ అనిపించదో, నా బిడ్డ ఏమైందో నాకు న్యాయం కావాలి, నా బిడ్డ ఏమైందో వాళ్ళని కూడా అడగండి సారు, వాళ్ళ అత్త వాళ్ళని ఆ భర్తని వాళ్ళని కూడా అడగండి సార్ అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది సార్. ఈ గొల్లపల్లి పోలీస్ స్టేషన్లో చెప్పావా లేదంటే కాకినాడలో చెప్పాను? కాకినాడలోనే చెప్పాను సార్. 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో చెప్పాను సారు. మన గొల్లపల్లి స్టేషన్కి వెళ్తే మేము తీసుకోవమ్మా, అమ్మాయి ఎక్కడ పోయిందో అక్కడే తీసుకుంటారో, అక్కడే మిస్సింగ్ అయింది కాబట్టి మీరు అక్కడే పెట్టుకోండి అని చెప్పి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పెట్టుకోమన్నారు సార్. నాకంట ముందు నా భార్య మిస్ అయిందని చెప్పి భర్త పెట్టాడు సార్. పెడితే భర్త పెట్టాడు కదా మేము తీసుకోము, ఇంకా ఆయన పెట్టిన కేసే మేము నడుపుతాం కానీ నువ్వు ఇచ్చిన కేసు తీసుకోమని చెప్పి మాట్లాడారు సార్. మాట్లాడితే ఎస్సీ వారితో నేను ఒకటే మాట అన్నాను సార్, నా బిడ్డ ఏమైందో తెలీదు, మరి అత్తవారి ఇంటికాడ నుంచి పోయింది, మరి వాళ్ళు ఏమన్నారో ఏం గొడవ పడ్డారన్నది నాకు తెలియదు సార్. జనవరి 1 ముందు నేను 4 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉన్నాను సార్. ఉన్నప్పటికీ కూడా నాకు పిల్ల ఏడుతూ ఉండేది కానీ ఏటని అడిగితే చెప్పేది కాదు సార్. అసలు ఏం జరిగిందో ఏం గొడవలు పడ్డారన్నది నాకు తెలియలేదు సార్. ఏమనిస్తున్నారు భర్త పైన? మరి భర్త ఏమంటున్నాడు? భర్త ఇప్పుడు ఏమంటున్నాడు? 2 సంవత్సరాలు ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ మామూలుగా ఉన్నాడు? పెళ్ళి చేసుకున్నాడో లేదో తెలియదు సార్. పిల్లలు చూడడానికి వెళ్దామంటే లోపల వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ అందరూ కూడా గొడవకు వచ్చారు సార్.
గొడవకు వచ్చినప్పుడు నా పిల్ల ఏమైందో నా పిల్లని నాకు అప్పచెప్పండి అంటే నీ బిడ్డ అందంగా ఉంది కదా ఎవడో ఎత్తుకుపోయాడు అన్నట్టుగా మాట్లాడుతుంది సార్. ఆడబడుసు ఇంట్లో ఉండి 3 పిల్లలు తల్లి సార్, దానికి 3 ఆడపిల్లలు. దాని ఆడపిల్లలు మానేసి అత్తింటి కోడల్ని ఎత్తిపోతారండి సార్. చెప్పండి, అత్తింటి కోడల్ని ఎత్తిపోవడానికి వస్తారండి అందంగా ఉన్న అమ్మాయిలు ఉంటేని? ఆ ఊరికి అది న్యాయం అండి సార్? చెప్పండి. ఇప్పుడు ఈ పాపకు మరి ఆ పెళ్ళి ఎన్ని సంవత్సరాల క్రితం మరి ఇదైంది? ఎంతమంది పిల్లలు ఉన్నారు? పాప బాబునండి, పాప బాబుని. అమ్మాయి పెళ్ళి అయ్యేటప్పటికి 4 సంవత్సరాలు అవుతుందండి. 4 సంవత్సరాల్లోనే పాప బాబు పుట్టారు సార్. పాపకి అమ్మాయి వెళ్ళిపోయేటప్పటికి 3వ సంవత్సరం అండి. అత్తూరు కాకినాడ అండి. బాబుకేమో 2వ సంవత్సరం సార్. 2వ సంవత్సరం వచ్చిందండి. ఎందుకు వచ్చావు దీనికి కంప్లైంట్ పెట్టుకుందామని చెప్పి కలెక్టర్ గారికి సందనాల్లో పెట్టుకుందామని చెప్పి వచ్చాను సార్. నా బాధ ఆయనతో ఒక మాట చెప్పుకుందామని. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, సో వెళ్ళాను సార్. మొన్న 1 తారీఖుని సార్ వచ్చినాడు వెళ్ళాను సార్. పవన్ కళ్యాణ్ గారితో ఒక మాట చెప్పుకుందామని చెప్పి వెళ్ళాను సార్. ఆ సార్ మీటింగ్ అని చెప్పి వెళ్ళిపోయారు. కాగితాల మటుకి లెటర్ ఇచ్చి వచ్చాను సార్. అదే జరిగిందండి అక్కడ. ఈ లోపల మరి ఇచ్చిన లెటర్కి వెళ్తే అండి మన గొల్లపల్లి పోలీస్ స్టేషన్కి రమ్మంటే వెళ్ళాను సార్. మా అమ్మాయి అక్కడే మిస్ అయింది కదమ్మా, మరి అక్కడే తీసుకుంటారో ఒకసారి సీఏ గారిని కలువు నువ్వు వెళ్ళి అని చెప్తే అండి నేను ఫోన్ చేసి వెళ్దామని చెప్పి ఫోన్ చేయడం జరిగింది సార్. సార్ అమ్మో సెలవులో ఉన్నారమ్మా, బుధవారం దాకా రారని చెప్పారు సార్. ఇప్పుడు ఇంకా స్టేషన్కి వెళ్ళలేదు సార్. మరి సార్ సెలవులో ఉంటే సీఏ గారు సెలవులో ఉంటే మరి ఎవరికి వెళ్ళి సమాధానం మాట్లాడింది సార్ నేను? ఆయన ఉంటే ఒక మాట. పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఇటీవల కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను సార్. అమ్మాయిల గురించి చెప్పడం, నా ఆడబిడ్డలకు కష్టం వస్తే నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది కాబట్టి నేను ఆలకించాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తారో, తన ఆడబిడ్డలో నేను ఒక ఆడబిడ్డని న్యాయం చేస్తారని చెప్పి నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఎక్కడ ఉన్న అమ్మాయిలనే మొన్న ఈ మధ్యలో తీసుకుని వచ్చారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలోనే ఉన్నారు, మీ ఎమ్మెల్యే ఉన్నారు, మీకు న్యాయం చేస్తారని నమ్ముతున్నారు మరి? న్యాయం చేస్తారని నమ్ముతున్నాను సార్. మా సారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట నాకు ఆడబిడ్డకి నాకు న్యాయం చేస్తారని నాకు నమ్మకం అయింది సార్. ఆయన వెంకటలక్ష్మి చూస్తున్నా ఇది పరిస్థితి. ఈ యొక్క గొల్లపల్లి మండలం దుర్గాడకు చెందినటువంటి మహిళ అయితే వరలక్ష్మి అనే మహిళ తన కుమార్తె 2 సంవత్సరాలకు పైనే తప్పిపోయిందంటూ ఫిర్యాదు ఇప్పుడు అంతా కూడా ఈరోజు ప్రజా పరిష్కార ఫిర్యాదుల వేదికలో ఫిర్యాదు ఇచ్చేందుకు రావడం జరిగింది. వచ్చిన నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తన కుమార్తె మిస్ అయిపోవడంతో తన న్యాయం చేస్తారని ఈ నేపథ్యంలోనే రావడం జరిగిందన్నారు. కాకినాడకు చెందినటువంటి వ్యక్తికి ఇచ్చి 2 అలాగే 4 సంవత్సరాల క్రితమే వివాహం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత 2.5 సంవత్సరాల నుంచి కూడా తమ కుమార్తె ఉదయం మాట్లాడింది, రాత్రి మాట్లాడింది, ఉదయం లేసేసరికి లేదంటూ ప్రధానంగా దీనిపై పోలీసులు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పుడు ఆచూకీ లేకపోవడంతో తను ఈరోజు పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి రావడం ఈరోజు అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లాలంటూ తనకు న్యాయం చేయాలంటూ తమ కుమార్తె ఎక్కడ ఉందంటూ ఆచూకీ తెలియాలంటూ తను అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేదంటూ ఇప్పుడంతా కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా ఉంది. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏ విధంగా వెయిట్ చేస్తారని కూడా ఆసక్తిగా ఇక్కడ దీనిపై మొత్తం ఇటీవల కూడా ఒక అమ్మాయి మిస్ అయినటువంటి పరిస్థితి ఉంది. అమ్మాయిని వెతికిన క్షణాల్లో కొన్ని రోజుల్లో వ్యవధిలోనే అమ్మాయిని తీసుకుని వచ్చారు. అలాగే అదేవిధంగా తను కూడా తన కుమార్తెని తీసుకుని వస్తారని ఇప్పుడైతే ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరి రాముతో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.